అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరేక కథలోకి వెళ్దాం. మేము ఈరోజు నాన్ వెజ్ తినమని అబద్ధం చెబుతుంది చందు. చందు అలా తన నోటితో చెబుతున్న ఆ మాటల్లో నిజం లేదని గ్రహిస్తాడు సూర్య. ఇది ఏంటి, లేనిపోని సెంటిమెంట్లు పెట్టి నా నోటి దగ్గర విందు భోజనాన్ని కొట్టేలా ఉందే అని మనసులో అనుకుంటూ పెదవి విరుస్తుంది గాయత్రి. ఏంటే బాబు ఈ చందు అన్నట్టుగా కంటితో సైగ చేసుకుంటారు గాయత్రి మధులు. మీరు ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు. స్నేహితుల మధ్య ఈ భేదాలు ఉండకూడదు. తీసుకోండి చందు అంటాడు నవీన్. నవీన్ మాటను కాదనలేక సూర్య ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు ముగ్గురు. తరువాత ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్తారు. నేల మీద కూర్చుని బాక్స్ ఓపెన్ చేసి, ఆహా ఎంత కాలమయ్యింది రుచికరమైన ఫుడ్ తిని అనుకుంటూ గాయత్రి మధులు తింటూ ఉంటారు. చందు మాత్రం మెస్ నుండి తీసుకొచ్చుకున్న ఫుడ్ని తింటుంది. ఏంటి చందు నువ్వు? పాపం సూర్య అంత అభిమానంగా ఇస్తే వద్దు అంటున్నావు అంటుంది మధు. లేదు మధు, స్నేహం అనేది హద్దులు దాటకూడదు అంటూ ఉండగా, ఆపవే బాబు నీ వేదాంతం. పోనీలే, నాన్ వెజ్ తినకపోయినా కనీసం ఈ సేమియా పాయసమైనా టేస్ట్ చెయ్యి అంటుంది గాయత్రి. వద్దు అన్నట్టుగా అడ్డంగా తల ఊపుతూ తన ప్లేట్లోని ఫుడ్డుని తింటుంది చందు. మధు, ఈ పరమాన్నం అమృతంలా ఉందే అంటుంది గాయత్రి. నాకు ఇంకొంచెం పెట్టు. ఆ అవును, సూర్య వాళ్ళమ్మగారి చేతిలో ఏదో మహత్యం ఉంది అనుకుంటూ తింటారు మధు గాయత్రిలు. ఆ మాటలు వింటున్న చందు నోటిలో లాలాజరం ఊరుతూ ఉంటుంది. అయ్యో, అనవసరంగా పెద్ద పెద్ద మాటలు చెప్పేశానే అనుకుంటూ బాధపడుతూ తన భోజనాన్ని కానిస్తుంది చందు. సూర్య, మీ అమ్మగారు చాలా బాగా వంట చేశారు అంటాడు నవీన్. అవును సూర్య, థ్యాంక్ యూ. మా అమ్మ చేతి వంట గుర్తు వచ్చింది నిజంగా అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తింటారు. థ్యాంక్ యూరా, తినండి మీకు కావలసినంత అని అంటాడు సూర్య. ఇలా రోజులు గడుస్తూనే డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండవ సంవత్సరంలోకి అడుగు పెడతారు మన సూర్య బ్యాచ్. ఆరుగురు కూడా 80%తో పాస్ అవుతారు. మన మెస్ ఛార్జీలు చాలా కాస్ట్ చేసేశారు అంటుంది గాయత్రి. అవును, లాస్ట్ మంత్కి ఈ మంత్కి 500 రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అంటూ చందు తన దగ్గర ఉన్న అమౌంట్ని కౌంట్ చేస్తుంది. అయ్యో, నిజంగానే పెరిగిన 500 రూపాయలు నా దగ్గర లేదు, ఇప్పుడు ఎలా అనుకుంటూ పెదవిని బిగబట్టి చేతిలో డబ్బు ఉంచుకుని ఆలోచిస్తూ ఉంటుంది చందు. ఏంటే, త్వరగా రా, మళ్ళీ క్యూ పెద్దది అయిపోతుంది, తొందరగా పే చేసి వచ్చేద్దాం అంటుంది మధు. లేదు మధు, గాయత్రి, మీ ఇద్దరూ పే చేసి రండి. నేను ఒక 2 రోజుల్లో మా నాన్నగారు వచ్చాక పే చేస్తాను అంటుంది. నీ దగ్గర అమౌంట్ సరిపోవటం లేదా అంటుంది గాయత్రి. అవునే, ఒక 500 రూపాయలు తక్కువగా ఉంది అంటూ నీరసంగా చెబుతుంది చందు. అయ్యో, నా దగ్గర కూడా లేదే అంటుంది గాయత్రి. ఉండండి, మా మామయ్య ఇచ్చిన అమౌంట్లో కొంచెం మిగిలింది చూస్తాను అంటుంది మధు. తన లగేజ్ బ్యాగ్లో నుండి అమౌంట్ తీసి 1 2 3, అరే నా దగ్గర ఓన్లీ 300 మాత్రమే ఉందే, ఇంకా 200 కావాలి, ఎలా
అంటుంది గాయత్రి. లేదు, మిగిలిన 200 తర్వాత పే చేస్తాను అని చెప్పు అంటుంది మధు. లేదే, అలా ఒప్పుకోరు. సరేలే, మీరు వెళ్ళి పే చేసేయండి, నేను తర్వాత చేస్తాను అంటుంది చందు. సరే, నీ ఇష్టం అని చెప్పి గాయత్రి మధులు మెస్ ఛార్జ్ పే చేయటానికి వెళ్తారు. అప్పుడే అక్కడికి సూర్య, నవీన్, కృష్ణలు కూడా వస్తారు. చందు ఏది అని అడుగుతాడు కృష్ణ. అదా, తనకి అమౌంట్ సరిపోవటం లేదు, సో వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత పే చేస్తాను అంటుంది అని చెబుతుంది గాయత్రి. ఆ మాట వినిన సూర్య, అయ్యో అవునా, తన అడ్మిషన్ నెంబర్ చెప్పు, నేను మొత్తం అమౌంట్ కట్టేస్తాను అంటూ జేబులో పెన్ను తీస్తూ అడుగుతాడు సూర్య. అదేం పర్వాలేదు, తనని అడగకుండా మనం ఎలా చేశామని తెలిస్తే కోప్పడుతుంది అంటుంది మధు. అయినా ఫ్రెండ్స్ అన్న తరువాత ఆ మాత్రం హెల్పింగ్ లేకపోతే ఎలా? అంతగా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళ నాన్నగారు వచ్చిన తరువాత తిరిగి నాకు ఇచ్చేమని చెప్పండి అంటాడు సూర్య. వద్దు సూర్య, నీకు దాని గురించి తెలియదు అని అంటుంది గాయత్రి. ఇక చేసేది ఏమీ లేక వచ్చిన 5 మెస్ ఛార్జ్ పే చేసి రూమ్కి వెళ్ళిపోతారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను మరిన్ని మంచి కథలు రాయటానికి నాకు ప్రేరణగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.